Okay. Okay. Good morning, students. Today we will discuss about Unit 1 from core paper. Now I will share the PPT. So PPT visible or not? కనబడుతుందా? కనబడుతుందమ్మా? ప్రవీణ్ కనబడుతుందా? వాణిశ్రీ విజిబుల్? ప్రవీణ్ కనబడుతుందా? ఓకే, నౌ యూ విల్ స్టార్ట్. ఏమ్మా కనబడుతుందా వాణిశ్రీ? సార్ కనబడుతుంది సార్ స్క్రీన్. ఆ పీపీటీ మళ్ళీ షేర్ చేస్తాను, చూసుకో. ఓకే, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అమ్మా. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్ని మనం మరొకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటే ఏంటి? ద కెమికల్ అనాలిసిస్ విచ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్టాండర్డ్ సొల్యూషన్ రిక్వైర్డ్ టు రియాక్ట్ స్టాక్యోమెట్రికలీ with a known volume of solution containing the substance in order to determine the substance quantitatively is known as volumetric analysis. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఒక టైట్రేషన్ మనం చేస్తాం కదండి. ఈ టైట్రేషన్ చేసేటప్పుడు యాసిడ్కి బేసెస్కి మనం టైట్రేట్ చేస్తాం, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. సో అలా చేసేటప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? బేస్ యాసిడ్ తీసుకుంటే, సో యాసిడ్ని కోనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాం, బేస్ని బ్యూరెట్లో తీసుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాల్యూమ్, బేస్ ఎంత వాల్యూమ్ అనేది కన్జ్యూమ్ అయింది, ఎంత అమౌంట్ ఆఫ్ యాసిడ్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంది అనేది మనం తెలుసుకుంటాం. అంటే ఒక యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అనే దాన్ని మనం తెలుసుకుంటాం. ద కెమికల్ అనాలిసిస్ ఇన్ విచ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ సొల్యూషన్ required
to react stoichiometrically with known volume of a solution containing the substance. సో చూడండి, రిక్వైర్మెంట్స్ ఫర్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఏమేమి కావాలి రిక్వైర్మెంట్స్ అంటే, ఫస్ట్ ఏంటంటే ద రియాక్షన్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ బై ఏ సింపుల్ కెమికల్ ఈక్వేషన్. సింపుల్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ ప్లస్ బేస్, ఈ రెండు కలిస్తే ఏమొస్తాయి మనకి? ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటి? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం. ఈ రెండింటికి న్యూట్రలైజేషన్ ఎక్కడ జరుగుతుందమ్మా? pH 7 దగ్గర న్యూట్రలైజేషన్ జరుగుతుంది. దాన్ని ఏమంటాం? ఈక్వివాలెన్స్ పాయింట్ అంటాం. దాన్ని ఈక్వివాలెన్స్ పాయింట్ లేదా ఎండ్ పాయింట్ అని కూడా అంటాం. ఆ ఎండ్ పాయింట్ దగ్గర మనకి ఏంటి? ఇండికేటర్ ఏదైతే యూజ్ చేస్తాం ఆ ఇండికేటర్లో కలర్లో మార్పు అనేది జరుగుతుంది. జనరల్గా మనం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ తీసుకుంటే మనకున్న సిలబస్లో ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్లో డిఫరెంట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్ మనం జనరల్గా ఏంటి? ఫినాప్సిల్ ఇండికేటర్స్ యూజ్ చేస్తాం, మెథైల్ ఆరెంజ్ యూజ్ చేస్తాం, లిట్మస్. ఈ ఇండికేటర్స్లో మనకి ఫినాప్సిలిన్ అనే ఇండికేటర్కి pH అనేది 8.3 కన్నా పైన ఉంటుంది, అబవ్ ఉంటుంది. కాబట్టి ఈ ఇండికేటర్ని మనం ఎక్కడైనా ఎనీ టైట్రేషన్లో, అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లో యూజ్ చేయొచ్చు, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్లో యూజ్ చేయొచ్చు. ఎక్కడైనా సరే ఈ టైట్రేషన్, ఏ టైట్రేషన్లో అయినా సరే మనకి ఫినాప్సిల్ ఇండికేటర్ యూజ్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ చూడండి, మెథడ్స్ ఆఫ్ కెమికల్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? యాసిడ్ ప్లస్ బేస్ రెండు కలిస్తే న్యూట్రలైజ్ అవుతాయి. బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ కాల్డ్ యాసిడ్ బేస్ టైట్రేషన్. యాసిడ్ ప్లస్ బేస్ రెండు కలిస్తే మనకేంటి? యాసిడ్ బేస్ టైట్రేషన్. అయితే ద డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ అంటే మనము కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ని డిటర్మైన్ చేయొచ్చమ్మా. ఎలా చేస్తాము అంటే, ఒక యాసిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా చేస్తామంటే మనం బేస్ని యూజ్ చేసి మనం చేస్తాం. ద డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ బై మీన్స్ ఆఫ్ స్టాండర్డ్ బేస్. ఒక స్టాండర్డ్ బేస్ను ఉపయోగించి మనం యాసిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిటర్మైన్ చేయొచ్చు. దాన్ని మనం ఎసిడిమెట్రీ అంటాం. చూడండి, ఎసిడిమెట్రీ అంటే ఏంటంటే ద డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ బై మీన్స్ ఆఫ్ స్టాండర్డ్ బేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ HCl ఉంది, అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ ఉంది. HCl వర్సెస్ NaOH టైట్రేషన్ చేసేటప్పుడు మనం NaOH దట్ ఈజ్ ఆల్కలీ అంటాం, దాన్నే బేస్ అంటాం. ఆ NaOHని మనం యూజ్ చేసి ఏం చేస్తామంటే మనకి యాసిడ్ని మనము ఎంత అమౌంట్ యాసిడ్ అన్నది ప్రజెంట్ అయ్యింది అన్నది ఎసిడిమెట్రీ అనే ఒక ప్రజెంట్ అయ్యింది తెలుసుకుంటాం. దీన్ని ఎసిడిమెట్రీ అంటారు. ఎసిడిమెట్రీ. ఒకవేళ రివర్స్, మీరు బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవాలనుకోండి, అంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్ బై మీన్స్ ఆఫ్ స్టాండర్డ్ యాసిడ్ సొల్యూషన్. అంటే స్టాండర్డ్ యాసిడ్ సొల్యూషన్ ఉపయోగించి బేస్ గురించి మనం తెలుసుకోవాలంటే దీన్ని ఆల్కలీమెట్రీ అంటాం. దాన్ని ఆల్కలీమెట్రీ అంటాం. హెన్స్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాసిడ్ మెట్రిక్ ఆర్ ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్. యాసిడ్ మెట్రిక్ ఆర్ ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్. సో ఈ విధంగా మనం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ని చేస్తామండి. సో యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్లో మనం ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ జనరల్గా ఏంటంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్లో మనం ఉపయోగిస్తాం. న్యూట్రలైజేషన్ రియాక్షన్లో జనరల్గా మనం ఉపయోగిస్తామండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? సో ఎసిడిమెట్రీ అంటే ఆల్కలీమెట్రీ అంటే ఒక యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మనము బేస్ని ఉపయోగించి తెలుసుకుంటే దాన్ని ఎసిడిమెట్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ HCl యొక్క కాన్సన్ట్రేషన్ని NaOH ఉపయోగించి తెలుసుకుంటే దాన్ని ఎసిడిమెట్రీ అంటారు. ఒకవేళ NaOH యొక్క కాన్సన్ట్రేషన్ని HCl యూజ్ చేసి తెలుసుకుంటే దాన్ని ఏమంటామంటే ఆల్కలీమెట్రీ అంటాం. ఇటువంటి యాసిడ్ బేస్ టైట్రేషన్లో మనం ఎసిడిమెట్రిక్ లేదా ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్స్ అని కూడా అంటారండి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే, అయితే ఇక్కడ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయా? యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఉన్నాయంటే ఉన్నాయి. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ చూడండి. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఏంటి అంటే ఈజ్ ఎ సబ్స్టెన్స్. యాసిడ్ బేస్ ఇండికేటర్ ఈజ్ ఎ
substance which has one color in the acidic medium and completely different color in basic medium. ఒక ఇండికేటర్ అంటే ఏంటంటే ఇండికేటర్ అనేది ఒక సబ్స్టెన్స్ అంటే ఇండికేటర్ అనేది ఒక సబ్స్టెన్స్. ఇది ఏంటంటే ఎసిడిక్ మీడియంలో ఒక కలర్ ఉంటుంది, బేసిక్ మీడియంలో ఒక కలర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ ఆరెంజ్ తీసుకున్నాం, దాని యొక్క pH రేంజ్ ఎంత 3 to 4.5 ఉంది, 3 to 4. అయితే ఎసిడిక్ సొల్యూషన్లు ఏంటి అంటే రెడ్ కలర్లో ఉందండి. ఆల్కలీ సొల్యూషన్లు ఏముంది, ఎల్లో కలర్లో. అంటే మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో రెడ్ ఉంది, ఆల్కలీలో ఎల్లో ఉంది. లిట్మస్ తీసుకోండి 4.5 to 8.3. ఇది రెడ్ ఉందమ్మా, దేంట్లో యాసిడ్ సొల్యూషన్లో ఆల్కలీన్లో బ్లూ ఉంది. ఫినాఫ్థలిన్ అనే ఇండికేటర్ తీసుకుంటే 8.3 to 10. దిస్ ఈజ్ కలర్లెస్ ఇన్ రెడ్, ఎసిడిక్, బేసిక్లో పింక్ కలర్ ఉంటుందమ్మా. ఈ విధంగా ఎసిడిక్ బేసిక్ అన్నది మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్. అంటే మనం టైట్రేషన్ చేసేటప్పుడు మనం ఇండికేటర్ని ఎన్నుకునే విధానం అండి. ఏ టైట్రేషన్లో ఏ ఇండికేటర్ని మనం ఎన్నుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకోండి, HCl NaOH, ఈ రెండు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్. ఇక్కడ మనం ఎంచుకునే ఇండికేటర్ ఏంటి అంటే జనరల్గా ఇక్కడ ఎంచుకునే ఇండికేటర్ అండి ఫినాఫ్థలిన్ అనే ఇండికేటర్ ఎంచుకుంటాం. ఏంటి, ఫినాఫ్థలిన్ అనే ఇండికేటర్. మరి ఇది ఎసిడిక్లో ఎలా ఉంటుంది అంటే కలర్లెస్ ఉంటుందండి. ఆల్కలీన్లో ఎలా ఉంటుందంటే పింక్ కలర్ ఉంటుంది. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. నెక్స్ట్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే వీక్ యాసిడ్ అంటే ఏంటి, ఎసిటిక్ యాసిడ్ అంటే. ఎసిటిక్ యాసిడ్ ఏమంటాం, వీక్ యాసిడ్ CH3COH NaOH, దీన్నే వీక్ యాసిడ్ అంటాం. ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఎ వీక్ యాసిడ్, NaOH ఈజ్ ఎ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ మనకి ఏ ఇండికేటర్ యూజ్ చేస్తామంటే ఫినాఫ్థలిన్ యూజ్ చేస్తామండి. ఇక్కడ ఎసిడిక్ సొల్యూషన్లో ఎలా ఉంటుందంటే ఇది ఫినాఫ్థలిన్ కలర్లెస్. పైన కూడా స్ట్రాంగ్ బేస్కి ఏ ఇండికేటర్ అయినా ఉపయోగించవచ్చు, ఎనీ ఇండికేటర్. బట్ ఎగ్జాంపుల్ మాత్రం ఫినాఫ్థలిన్ తీసుకున్నా. ఇక్కడ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, ఇక్కడ కలర్లెస్ అంటే ఇక్కడ పింక్ కలర్, బేసిక్ కండిషన్లో పింక్ కలర్ ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ దట్ ఈజ్ HCl అండ్ అమోనియా హైడ్రాక్సైడ్. ఈ స్ట్రాంగ్ యాసిడ్లో మనం తీసుకోవాల్సింది మిథైల్ ఆరెంజ్. అంటే ఏం తీసుకున్నాం, మిథైల్ ఆరెంజ్. ఈ మిథైల్ ఆరెంజ్ ఎలా ఉందంటే రెడ్ కలర్ అండి, ఎసిడిక్లో రెడ్ కలర్, బేసిక్లో ఎల్లో కలర్ ఉంది, బేసిక్లో వచ్చి ఎల్లో కలర్. ఈ విధంగా మనం స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఇలా తీసుకోవచ్చు. సో వీక్ యాసిడ్ వీక్ బేస్కి ఏంటంటే వీక్ యాసిడ్ వీక్ బేస్కి మనకి ఎటువంటి ఇండికేటర్స్ అనేవి మనకి అవసరం లేవంటే ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అర్హీనియస్ అనేవాడు ఒక థియరీని ప్రపోజ్ చేశారండి. దాన్ని అర్హీనియస్ థియరీ ఆఫ్ ఇండికేటర్స్ అంటారు. థియరీ ఆఫ్ ఇండికేటర్స్, అర్హీనియస్ థియరీ ఆఫ్ ఇండికేటర్స్ అనేది, అది అర్హీనియస్ కాదు, ఆస్ట్వాల్డ్ థియరీ ఆఫ్ ఇండికేటర్స్ అనేది ఒక ఆస్ట్వాల్డ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. సో థియరీస్కి అంటే ఏంటి అసలు ఆయన చేసిందంటే అకార్డింగ్ టు ఆస్ట్వాల్డ్ థియరీ ప్రకారం ఏం జరుగుతుందంటే అన్డిసోషియేటెడ్ అయాన్స్కి కలర్ ఒక కలర్ ఉంటే డిసోషియేటెడ్ అయాన్స్ ఒక కలర్ ఉంటాయి అని చెప్పాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్డిసోషియేటెడ్ మాలిక్యూల్స్ ఒక కలర్ డిఫరెంట్ కలర్ ఫ్రమ్ ఇట్స్ కాంజుగేట్ యాసిడ్ ఆర్ బేస్. చూడండి, అకార్డింగ్ టు ఆస్ట్వాల్డ్ థియరీ ఆఫ్ ఇండికేటర్స్, acid base indicator is a weak organic acid. Acid base indicator is a weak organic acid or a weak organic base. అంటే ఇక్కడ యూజ్ చేసే ఇండికేటర్లు ఉన్నాయి కదా, ఫినాఫ్థలిన్ ఇట్ ఈస్ ఎ వీక్ ఆర్గానిక్ యాసిడ్, మిథైల్ ఆరెంజ్ ఇట్ ఈస్ ఎ వీక్ ఆర్గానిక్ బేస్. ఇక్కడ ఏం జరుగుతాయంటే ఇవి పార్షియల్గా అయనైజేషన్ జరుగుతాయమ్మా. పార్షియల్గా ఏం జరుగుతాయి, అయనైజేషన్ జరుగుతాయి. యాక్వస్ సొల్యూషన్లో పార్షియల్గా అయనైజేషన్ జరుగుతాయి. మనకు ఒకటి తెలుసుకోవాలి, అన్డిసోషియేటెడ్ ఫార్మ్స్ అనేవి
ఫామ్ అనేది ఒక కలర్లో ఉంటే దాని యొక్క కాంజుగేటెడ్ యాసిడ్ లేదా బేస్ అనేది ఇంకో డిఫరెంట్ కలర్స్లో ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాప్థలిన్ తీసుకోండి. ఫినాప్థలిన్ తీసుకుంటే యాక్టే వీక్ ఆర్గానిక్ యాసిడ్. ఇది ఎలా ఉంటే అయనైజెస్ టు వెరీ స్మాల్ ఎక్స్టెంట్, చాలా తక్కువ ఎక్స్టెంట్లో అయనైజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫినాప్థలిన్ తీసుకున్నాను, దట్ ఈజ్ హెచ్పిహెచ్ అండి. ఇది ఫినాప్థలిన్ ఎలా H+ అండ్ pH-, అంటే pH- అనేది పింక్. చూడండి ఫినాప్థలిన్ అనేది కలర్లెస్ ఉంది చూసారా, దట్ ఈస్ కలర్లెస్. ఏది అన్డిసోషియేటెడ్ ఫామ్. మనకి HPH అనేది అన్డిసోషియేటెడ్ ఫామ్ ఏంటి, కలర్లెస్. డిసోషియేషన్ అయితే పింక్. ఇదిగోండి pH- వచ్చింది, ఇది పింక్ కలర్లో ఉంది. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్. ఈ మిథైల్ ఆరెంజ్ వచ్చేసరికి దిస్ ఇస్ MEOH, Me+OH-. ఈ మిథైల్ ఆరెంజ్ వీక్ బేస్ అండి, వీక్ ఆర్గానిక్ బేస్ అంటాం. అదే చెప్తాడు ఆస్ట్వాల్డ్ థియరీ ఆఫ్ ఇండికేటర్. ఆస్ట్వాల్డ్ అనే సైంటిస్ట్ ఒక థియరీస్కి ఇండికేటర్స్కి థియరీస్ ప్రపోజ్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే అన్డిసోషియేటెడ్ మాలిక్యూల్స్ అన్నీ ఒక డిఫరెంట్ కలర్ ఫ్రమ్ ఇట్స్ కాంజుగేటెడ్ యాసిడ్ ఆర్ బేస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫినాప్థలిన్ తీసుకున్నాను, దట్ ఈజ్ అన్డిసోషియేటెడ్, HPH ఉంటుంది, ఇట్ ఈస్ కలర్లెస్. మరి దాన్ని అయాన్స్ ఉంటాయి కదా, H+, pH- పింక్ కలర్. అంటే ఈ pH- అనేది కాంజుగేటెడ్ యాసిడ్. ఓకే, సో సారీ ఇది కాంజుగేటెడ్ బేస్. సో ఇక్కడ చూడండి Me+ కాంజుగేట్ యాసిడ్. ఇక్కడ మిథైల్ ఆరెంజ్ అనేది ఎల్లోలో ఉంది, దీని యొక్క అయాన్ వచ్చి రెడ్ కలర్లో ఉంది. సో ఈ విధంగా మనం ఆస్వాల్డ్ థియరీ ఆఫ్ ఇండికేటర్స్కి మనం థియరీ ప్రపోజ్ చేస్తాం. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నవే ఏంటంటే టైట్రేషన్స్. ఏంటి టైట్రేషన్స్ అంటే 4 రకాలు ఉంటాయండి టైట్రేషన్స్. దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. ఈ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లో దేనికి HClకి NaOHకి. HCl ఇస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్ అండి, NaOH ఇస్ ఎ స్ట్రాంగ్ బేస్ అండి. HCl ఇస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్, NaOH ఇస్ ఎ స్ట్రాంగ్ బేస్. మనం ఈ స్ట్రాంగ్ యాసిడ్కి ఏం యాడ్ చేస్తున్నాం, స్ట్రాంగ్ బేస్ని యాడ్ చేస్తాం. జనరల్గా ఏంటంటే ఇక్కడ యాసిడ్ ఉంటుందండి డౌన్లో. ఈ డౌన్లో ఉన్న యాసిడ్ pH అనేది స్ట్రాంగ్ యాసిడ్ pH తక్కువ. ఈ స్ట్రాంగ్ బేస్ యాడ్ చేస్తున్న కొద్ది వీటి యొక్క pH పెరుగుతుంది. ఎండ్ పాయింట్ అనేది చూడండి ఇక్కడ pH7 అని ఉంది చూసారా, ఈ pH7 దగ్గర మనకి న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ ద టైట్రేషన్ HCl with NaOH, the base is continuously added. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బేస్ని కంటిన్యూస్లీ యాడ్ చేస్తున్నాం. అలా యాడ్ చేసేటప్పుడు ఎండ్ పాయింట్ అంటే ఏంటి, pH7 దగ్గర మనకి ఖచ్చితంగా న్యూట్రలైజేషన్ అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ద pH ఆఫ్ సొల్యూషన్ బిఫోర్ ఎండ్ పాయింట్ ఎంత అంటే 3 అండి. ద pH ఆఫ్ సొల్యూషన్ బిఫోర్ ఎండ్ పాయింట్ 3, ఆఫ్టర్ ఎండ్ పాయింట్ ఎంత 9.8. హెన్స్ ఆల్ ద ఇండికేటర్స్. అందువల్ల ఈ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేసెస్కి ఏ pH రేంజ్లో ఉన్న ఇండికేటర్స్ యూజ్ చేయొచ్చు అంటే 3 to 9.5 అనమాట. 3 to 9.5. ఈ 3 to 9.5 ఉన్నటువంటి pH ఉన్నటువంటి ఏ ఇండికేటర్స్నైనా మనం ఖచ్చితంగా ఈ రేంజ్లో ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అంటే HCl వర్సెస్ NaOH. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎస్టిమేషన్ లేదా క్వాంటిటీ ఆఫ్ యాసిడ్ని మనం మెజర్ చేస్తాం, డిటర్మైన్ చేస్తాం. డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నోన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ present in solution. It will be titrated against with strong base, that is NaOH. ఈ టైట్రేషన్లో NaOHని బ్యూరెట్లో తీసుకుంటాం, HClని కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాం. సో NaOH డ్రాప్ వైజ్ మనం కలుపుతాం.
డ్రాప్ వైజ్ యాడ్ చేసేటప్పుడు అట్ pH7 దగ్గర కంప్లీట్గా హెచ్సిఎల్లో ఉన్నటువంటి H+ అయాన్స్ అనేవి రిమూవల్ దేని చేత రిమూవ్ అవుతాయంటే సోడియం అయాన్స్, సోడియం హైడ్రాక్సైడ్లో ఉన్నటువంటి సోడియం అయాన్స్ చేత రిప్లేస్ అవ్వబడతాయి. అందువల్ల గ్రాడ్యువల్గా pH అనేది ఇక్కడ 2 నుంచి అలా పెరుగుతుంది. అట్ pH7 ఏమవుతుందంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. ఇది మన స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి మనం మాట్లాడుకుంటాం. మరి వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఉంది కదా, వీక్ యాసిడ్ అంటే ఏంటి? ఎసిటిక్ యాసిడ్. స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి? NaOH. ఇక్కడ కూడా సేమ్ వీక్ యాసిడ్కి ఎంత ఉంటుంది? pH తక్కువే కదా, బిలో 7 కదా. సో దీనికి స్ట్రాంగ్ బేస్ యాడ్ చేస్తున్నప్పుడు pH అనేది గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఇలా పెరుగుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటంట, ఏం అబ్జర్వ్ చేస్తాం? ద బేస్ ఈజ్ కంటిన్యూస్లీ యాడెడ్, ద బేస్ ఈజ్ కంటిన్యూస్లీ యాడెడ్ and pH of solution is plotted. pH of solution is plotted against volume of base added. ఇక్కడ pH 7 కన్నా తక్కువ ఉంటే, సారీ ఇక్కడ pH అనేది 7 కన్నా ఎక్కువ ఉండాలండి. సో ఇక్కడ pH అనేది 7 కన్నా ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ న్యూట్రలైజేషన్ అనేది అబౌవ్ pH7, pH 7 కన్నా పైన న్యూట్రలైజేషన్ జరుగుతుంది. అంటే pH 8.5 దగ్గర మనకి న్యూట్రలైజేషన్ జరుగుతుంది. కాబట్టి pH 8.5 దగ్గర జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ తీసుకోవాల్సిన ఇండికేటర్ ఏంటి అంటే ఫినాఫ్థలిన్ అనే బెస్ట్ ఇండికేటర్ని మనం ఇక్కడ తీసుకోవాలండి. నెక్స్ట్ ద బేస్ ఈజ్ కంటిన్యూస్లీ యాడెడ్, ద బేస్ ఈజ్ నెక్స్ట్ ఏంటి అంటే టైట్రేషన్. నెక్స్ట్ టైట్రేషన్ చూడమ్మా, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్, స్ట్రాంగ్ యాసిడ్కి వీక్ బేస్కి టైట్రేషన్ అమ్మా. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్. ఏంటి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ టైట్రేషన్ అంటే చూడండి ఇక్కడ the base is continuously, a base, weak base, ammonia hydroxide లేదా ammonia, the base is continuously added to the pH of the solution plotted against volume of the base added. ఇక్కడ HCl కి అమోనియా హైడ్రాక్సైడ్ కి యాడ్ చేస్తారు. pH అనేది 7 కన్నా తక్కువ దగ్గర వస్తుందండి. P అంటే న్యూట్రలైజేషన్ ఎక్కడ జరుగుతుందంటే 7 కన్నా తక్కువ అంటే 6.5 అలా జరుగుతుంది. అందువల్ల ఫర్ సచ్ titration indicator whose pH range is below 7 like methyl orange is the best indicator. Methyl orange is the best indicator. So this is the redox titration and redox titration. Usara next theory and principle of redox titration అంటే ఏంటంటే both oxidation reduction రెండు జరిగితే redox titrations అంటారండి. ఈ redox titration లో the strength of solution of reducing agent is determined by, ఎలా డిటర్మైన్ చేస్తామంట, the strength of solution reducing agent is determined by titration with standard solution of oxidizing agent. అంటే మనం రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంత్ తెలుసుకోవాలంటే మనం దేంతో టైట్రేషన్ చేస్తామమ్మా? ఆక్సిడైజింగ్ ఏజెంట్తో మనం టైట్రేషన్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఆక్సిడిమెట్రీ అంటాం. దీన్ని ఏమంటాం? ఆక్సిడిమెట్రీ. దీని పేరు ఇంకోటి ఏంటి అంటే ఆక్సిడిమెట్రీ అంటాం. ఆక్సిడిమెట్రీ అంటాం. ఓకేనా? ఓకే నెక్స్ట్ సార్ సార్ అదిగోండి ఇప్పుడే 2 నిమిషాల్లో రాసేస్తాను. సార్ పెట్టేస్తాను సార్, ఒక 1 minute పెట్టేస్తాను. ఓకే
పెట్టేస్తాను. సో ఈ విధంగా మనం యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని మనం యూజ్ చేస్తామమ్మా. సో ఇది మనకి, సో ఇది ఓకే.